మీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో వినియోగించుకోవడానికి మాకు ఇచ్చిన వినియోగించుకుంటున్నాను. నీకు స్థానం లేని ఈ ప్రపంచంలో, నేను సిలువ వేసిన ఈ ప్రపంచంలో, నేను వెలువేసి కసాయిగా నేను శిక్షించిన ఈ భూలోకంలో నేను సిలువగా మోయించు నీ గురించి ప్రకటించవలసిన ఆవశ్యకత మాకు ఎంతైనా ఉంది. అల్పులమైన మా పట్ల మీ కృపను చూపుతూ మీ కొరకు ఎలా బ్రతకాలో నేర్పించడానికి కొన్ని మాటలు ముందుగా విని ఉన్నామైనా ఇదిగో మరికొన్ని మాటలు మీ యొక్క వాక్య పఠనం ద్వారా నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. ఇక్కడ చేర్చబడిన బిడ్డల యొక్క ప్రతి ఆత్మను బట్టి మీ పాదాల చెంత ప్రాధాన్యపడుతున్నాం. ఎవరు నశించుకోవడం మీకు ఇష్టం లేదు. అందుకే మీ యొక్క మాట తరచుగా వినపడుతుంది అనేది సత్యమైనా ఇదిగో బిడ్డలందరికీ మంచి మనసు ఇవ్వండి. శారీరక ఆనందం కన్నా ఆత్మీయ ఆనందంతో మేము జీవించాలి కనుక శరీరాన్ని ఉప్పంగా చేసే దేనినైనా అణిచి తొక్కి పెట్టాలని పౌలు గారు ఎలా అయితే తన శరీరానికి శిక్ష విధించుకున్నారో అదేవిధంగా మేము ప్రయత్నం పడుతూ క్రీస్తు స్వారూప్యంలోకి వెళ్ళడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఆయన శరీర నియమము పాప నియమం కనుక అది నీ గురించి వినటానికి కానీ మాట్లాడటానికి కానీ ఇష్టపడదు. కానీ మాలో ఉంచిన ఆత్మ నీది కనుక నీవిచ్చిన ఆత్మను అతి పరిశుద్ధంగా నీకు ఒప్పచెప్పవలసిన బాధ్యత మాపై ఉన్నది కనుక మమ్మల్ని మేము సంసిద్ధులను చేసుకుంటున్నాము. నాయన నీ బిడ్డలకు ఏ మాటలైతే అవసరమో తండ్రి అది నన్ను సాధనముగా చేసుకుని మాట్లాడమని ప్రాధాన్యపడుతున్నాను. మనుష్య జ్ఞానంతో మాట్లాడతాను, నీ జ్ఞానం అర్థం చేసుకోలేము కనుక నాయన మీ మాటను మాట్లాడాలి అంటే పరిశుద్ధాత్మ దేవ మీ యొక్క సహాయం అత్యవసరం. నాయన అయితే మా మనవిని ఆలకించండి, సహాయం అనుగ్రహించండి. మీ బిడ్డలు కేవలం విలువలు మాత్రముగా ఉండి వారు మోసం చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతారు. ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఇవ్వబడిన సమయము, ప్లేసు, సందర్భము, ఆయుష్ అన్నీ మీకు వినియోగించడానికి వారిని సంసిద్ధులు చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమున మీ అందరికీ వందనాలండి. దేవుడు ప్రాముఖ్యమైన సమయాన్ని మనకి ఇచ్చారు. ఎవరైతే పనుల్లో ఉన్నారో లౌకికమైన పనులు అనుకున్న వారందరూ దయచేసి దేవుని వాక్యము చాలా అవసరమని గ్రహించిన వారందరూ ఇక్కడ సమావేశం అవ్వాలని నా మనవి. ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్న కార్యక్రమము. మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఒక రంజింపచేసేటువంటి విషయాలను చెప్పించడం చాలా ఈజీ. అదే మీ శరీరాన్ని దేవుని మాటకు కట్టడి చేయడం అంటే అది మీ చేతిలో అస్సలు అవ్వదు. దాన్ని సాధన చేసుకోవాలి. అందుకే భక్తిని సాధన చేయాలి అన్నారు. మీకు 2 weeks ఇచ్చారంట. యోహాను సువార్తను ప్రిపేర్ అవ్వండి అంటే అవన్నీ అడిగిన క్వశ్చన్స్ అన్ని బేసిక్ క్వశ్చన్స్. అంతరంగా లోపలికి వెళ్ళిన క్వశ్చన్స్కి ఆన్సర్లు చేయాల్సిన పరిస్థితి ఏం రాలేదు. జనరల్గా మీరు చదివితే అర్థమయ్యే మాటలే మనం చెప్పలేకపోయాం. ఈవెన్ కొన్ని మాటలకి కొన్ని క్వశ్చన్ ఆన్సర్కి నేను కూడా డబుల్ మైండెడ్ అయ్యాను. అంటే వాక్యం మీరు అనుకున్నంత తేలికైంది కాదని అర్థం అవ్వాలి. మీరు గమనించండి, వాక్యము మీరు అనుకున్నంత తేలికగా అర్థం అవ్వాలి. అక్షరముకు కానీ కాదు కానీ ఆత్మ అనే ఒక వర్డ్ యూజ్ చేశారు పౌలు గారు. ఆ ఆత్మతో కనుక మీరు ఆలోచిస్తే దేవుని వాక్యం అర్థమవుతుంది. కేవలం లాంటి వారికి పౌలు గారు రాసినటువంటి యొక్క పత్రికలు అర్థం కాలేదంటే ఆఫ్టర్ ఆల్ కాబట్టి ఆలోచించండి. దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వండి. వాక్యమే ఎవరై ఉన్నారు? ఈజ్ ఇట్ ట్రూ? రియల్లీ మీకు 2 weeks ఇచ్చిన వాక్యాన్ని భద్రం చేసుకోవడం రాలేదా? సో కానీ ఇక్కడికి గడిచిపోతుంది. సంఘస్థులు ఒప్పుకోవచ్చు, మిమ్మల్ని లీడ్ చేసే వాళ్ళు ఒప్పుకోవచ్చు. వన్ డే ఇస్ దేర్. అందరూ ఆయన సింహాసనం ఎదుట మంచి వారైతే పక్కకి వెళ్ళిపోతానన్నా గుడ్ వెళ్ళిపోతాను అంతట ఆయన మంచి వారైనను చెడ్డవారైనను మీరు పలికింది చెడ్డదైనను మంచిదైనను అని సందర్భంలో ఈ వర్డ్ ఎందుకు ఇచ్చేసాం ఆయన
నింపుకొద్ది నింపుకుంటావేంటే ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతుంటే ఆ రోజు నీ యొక్క ఆత్మతో ఏమంటారో చెప్పావు, తినుము త్రాగుము, అయితే పాస్టర్ గారు బాగా అరేంజ్ చేశారు ఫుడ్కి అని కూడా కాదట. వాక్యానికి నన్ను నేను నలగొట్టుకుంటున్నానా లేదా చెప్పావులేమ్మా. శ్రమ వస్తే తెలుస్తుంది నీకు, బాధ వస్తే తెలుస్తుంది నీకు అనకండి. శ్రమకు క్రమబద్ధీకరింపబడిన వారమన్న సంగతి నీకు తెలియకపోతే, సాతాను మిమ్మల్ని ఎంతగా పెడుతున్నాడో తెలియకపోతే మీకు వాక్యం ఆఫ్టర్ ఆల్ అని అనిపిస్తుంది. ఎవరు నా మాటలు ఇంచ్ టు ఇంచ్ జాగ్రత్తగా వినాలంటే ఆలాపనగా ఆదమర్చి అయితే మాత్రం ఉండకూడదు. ఇది అవస్థది. అవునా? నడుస్తున్న పూర్ణంలో కీర్తనల గ్రంథము బైబిల్ అందరూ ఓపెన్ చేయాలి. మీ చేతిలోకి ఊరికే రాలేదు, అవి రక్తాక్షరాలు. చాలా మంది మీకు ఈ మాటలు చెప్పడానికి వారి కుటుంబాలనే కోల్పోయారు. చాలా మంది వారి యొక్క జీవితం మొత్తం పణంగా పెట్టేశారు. వారి యొక్క జీవితం ఎంత దుర్భరమైపోయిందంటే మీకు ఈ లీఫీగా అంటే ఈ పేపరిక్ గా రావడానికి వారి జీవితమే పోయింది. ఎలా చదువుకున్నాం? వైట్ పేపర్ మీద బ్లాక్ పేపర్స్ గా చదువుకున్నావా? చాలా ఈజీగా ఉంటుంది. కానీ వాళ్ళు ఒక్కొక్క అక్షరాన్ని పొందుపరిచి ఇవ్వటానికి నువ్వు సంతోషంలో ఆనందపడాలంటే ఈ వాక్యం ద్వారా ఆనందపడాలి. అయ్యో బాధపడుతున్నావా, శ్రమలో ఉన్నావా? నోబడీ విల్ బి టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ది వరల్డ్ బికాజ్ ఎవరి యొక్క బాధ వాళ్ళదే, ఎవరి యొక్క స్వార్థం వాళ్ళదే. ఎవరు నువ్వు నా అనుకునే లోపు ఎవరు రారు. ఒంటరిగా వచ్చావు, దిగంబరిగా వచ్చావు. దిగంబరిగానే మరి మధ్యలో అన్ని వేసుకుని వెళ్ళిపోతాం, కొనేసుకుని పెట్టేసుకుంటాం కదా. ఏంటో గమనించినది శరీరం భ్రమ కల్పిస్తుంది. ఎవరంట భ్రమ కల్పించేది? ఎవరు చెప్పండి? ఈ యుగ సంబంధమైన దేవత. ఏం చెప్తుందట? బుద్ధితనం. ఎదురుగానే ఉంటుంది, సత్యం కనపడదు, ఎదురుగానే ఉంటుంది, ఒప్పుకోనివ్వదు. ఇది తప్పు అంటే బైబిల్ అక్కడ ఉంటుంది, నేను చదవలేదా అనిపిస్తుంది వాక్యం ఇస్తే. కాబట్టి మీరు వాక్యానికి బద్ధులై ఉండవలసిన ఆవశ్యకత అత్యవసరము. పాఠం పేరు ఆవశ్యకత అత్యవసరం. అర్థమవుతుందా? పాట ఏంటండి, పాఠానికి టైం ఏంటండి, వాక్యం చెప్పుకొని పొలవడానికి పోతే కదా అంటారు మీరు. ఎస్, ఈ నుంచి వచ్చిందనే కదా. టీచర్ ఇక్కడ పాఠం చెప్తుందంటే సోన్ బోర్డు మీద ఇవ్వకపోతే స్టూడెంట్ ఏం అర్థమవుతుంది? ఎవరు చెప్పుకోవడం కాసేపు నీకు ఉందిస్తూ పోరాటం శరీరం. నో, నేను ఛాన్స్ ఇవ్వగలను. ఆత్మని ఇక్కడ గ్యాదర్ చేయడం అనేది, ఇక్కడ కూర్చోబెట్టడం అనేది మీ చేతిలో లేదనేది మీరు గ్రహించుకోవాలి. ఎందుకంటే రేపు దేవుడి దగ్గరికి వెళ్తా నేను ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా నాయన, నేను అంత చెడ్డగా కనిపించాను నాయన, నీ మాట ఒక్కటి చెప్తే నా బలి వెళ్ళిపోయేది కదా నువ్వు అంటావు కదా. తెలుసు కదా, అన్నా లేదా? అన్నవాడు చాలా మంది ఉన్నారు. ముందుగా చెప్తే ఎవరు చెప్తారు? మీకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్పండి. ఎవరన్నారు? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎదురుగానే ఉన్నాడు లాజరు, తినడానికి తిండి లేదు. తగిలిన పుండులైనా ఇలా తుడుచుకుందామంటే ఈగలు కలుసున్న కుక్కలు వచ్చి నాటుతున్నా తోలుకోలేటువంటి పరిస్థితి. ఎవరు వెళ్ళారు పరలోకానికి? అవునా? బైబిల్లో తప్పుగా ఏమో చదివారా? బైబిల్లో ఏమన్నా తప్పుగా చదివారా? లాజరే ఎందుకు వెళ్ళాడు? రోగం శరీరానికి ఉన్నా ఎందుకు వెళ్ళాడు? ఆత్మ పరిశుద్ధత. ఎదురుగా ఉన్నాడు ఒక దీనుని కనికరించాలన్న ఇంకిత జ్ఞానం లేక ధనము మదముతో నిండి తన తిండిని కూడా కింద పడుతుందో లేదో తెలుసుకోలేనంత వెర్ర వీగుతున్న దుష్టత్వంతో ఉన్నాడు ఆ ధనవంతుడు. అర్థమవుతుందా? అటువంటి దరిద్రుడిని ఇటువంటి ధనవంతుడిని కంపేర్ చేసి మీకు చూపించాడంటే ఏమున్నా లేకపోయినా పరలోకానికి వెళ్తామా? ఒప్పుకోదులేని శరీరం. బిర్యానీ అంటే తింటాం కానీ వైట్ రైస్ ఎక్కడ తింటాం? ఒప్పుకోదు. ఒప్పుకోనివ్వని శరీరాన్ని నాలోకి ఇక్కడ పెట్టు. పరలోకం నీది, పరలోకం నీది కావాలి. పరలోకం ఉందనేటువంటి అవగాహన లేకుండా జోష్లోకి వచ్చి కూర్చుంటున్నారు ఈ నామక క్రైస్తవులు అని పేరు
పక్షులు వాటికన్నా గూడుందిరా. మనిషి కుమారు జస్ట్ రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ లేదురా. మీరేమంటారు? ఆయన ఇల్లు పెట్టుకుంటారు, ఇల్లు పెట్టుకున్నానంటే ఇది తీసేస్తారు, ఇంటి ఇచ్చేస్తారు. ఇస్తేనే ఇస్తావా? ఇస్తేనే ఇచ్చే లెక్కైతే నీదేదో వ్యాపార లాభ సంబంధమైన భక్తేమో. సర్వసత్యంలో నడిపించడానికి మీకు ఈ మాటలు చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. మేబీ చెప్పడానికి నేను ఉండకపోవచ్చు, వినడానికి నీకు టైం ఉండకపోవచ్చు, మీకు భూమి మీద నువ్వు కూడా ఉండకపోవచ్చు. ఈ రోజు కనపడిన వారు రేపు ఉంటున్నారు. గ్యారెంటీ ఇచ్చి రాసుకుని పెట్టారని నేను చెప్తాను. గ్యారెంటీ డే ఆఫ్టర్ అంటే దేవుడు నువ్వు రాస్తావని తెలిసే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఇప్పుడు కనపడే క్షణంలో పోయేవాడు గ్రహము, ఆది వంటి వాడి గ్రహము, ఇంకా నీళ్ళు అంటున్నాడు, నీకు బుడగ అన్నాడు. ఎవరికి అంత నీటి బుడగలు ఆదిలు? మీరు కాదు. ఆయన ఈ మందిరంలో ఉంటే నేను చెప్తాను తీరుతాను అన్నాడు కదా దావీదు. దావీదు వేసింది పలోమని ఒకసారి అండి డాన్స్ అంటారు. డాన్స్ అని మన తెలుగు భాషలో ఉందే మనకు అమ్మగారు. నీ సోల్లో, నీ యొక్క హృదయంలో ప్రేరణ వస్తే ఎన్ని కీర్తనలు రాసేసాడండి. భయం వస్తుంది ఆయన మాటలు. ఎప్పుడన్నా ఆయన మాటలు చదివితే భయం వస్తుంది. మీరేంటంటే పాట పాడుతుందంటే 77వ కీర్తన 77వ కీర్తన బైబిల్ అందరూ ఓపెన్ చేయాలి. ఒకసారి చదివిన వాళ్ళు ఇంకొకసారి చదవద్దు, రిఫరెన్స్. సో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని. కీర్తన 77వ కీర్తన 6వ వచనం అందరూ రాసుకోండి. రాసుకొని వాళ్ళు ఈ మాటలు మీకు యూట్యూబ్ లో రికార్డ్ అయ్యి ఉన్నాయి. మళ్ళీ వినండి. ఒకవేళ సబ్స్క్రైబ్ కావాలి అనుకుంటే అన్నగారికి సమర్పించారు. 77వ కీర్తన 6వ వచనం చూడండి. నేను పాడిన పాట రాత్రి ఎంతో జ్ఞాపకం చేసుకుందును. ఏంటంట? నేను పాడిన పాట ఏంటంట? చదివే వాళ్ళు గట్టిగా ఇంకొకసారి, వాళ్ళు పాడే వాళ్ళు అయితే 3 సార్లు అయిపోయిందన్నమాట. నేను పాడిన పాట వన్స్ అగైన్. నేను పాడిన పాట వన్ మోర్ టైం. నేను పాడిన పాట థ్యాంక్ యూ. రాత్రి ఎంతో జ్ఞాపకం చేసుకుని. నేను పాడిన పాట రాత్రి ఎందు జ్ఞాపకము చేసుకొని. ఎవరన్నా ఇక్కడ పాడతారు కదా సంఘంలో, అయ్యగారు మాకు ఛాన్స్, అయ్యగారు మాకు ఛాన్స్, మాకు పబ్లిక్ లో ఇస్తారు. అందరూ వచ్చినంత పాట అందరూ వచ్చినంత పాడాలి. అయ్యగారు ఇన్స్ట్రుమెంట్ కావాలి, అయ్యగారు ఇంకా కాదు, అయ్యగారు డీజే సౌండ్ కావాలి అయ్యగారు అంటున్నారు కదా. తప్పేం లేదు. మీరేంటంటే ఎవరు చెప్తారు? సింగర్ ఎవరు? కాసు సుబ్రహ్మణ్యం గారు, ఎస్పీ శైలజ గారు. అదేదో వాళ్ళకంటే మనం పాడతాము బాగా కదా. వాళ్ళందరికీ చెప్పాడు దావీదు గారు. ఏమనట? ఆయన రిలేట్ చేసుకొని, నేను పాడిన పాట రాత్రి ఎందు జ్ఞాపకము చేసుకుందును. ఏమని చేసుకుంటావు? కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను విడువని వేసయ్యా అంటారా? పట్టవా? తెల్లవారు జ్వరం వచ్చింది. ఆఫ్టర్ ఆల్ జ్వరం వైరల్ ఫీవర్స్ కామనే కదా, బికాస్ ఆఫ్ రైన్స్. అదేం సరిగ్గా వచ్చి నిలిచిపోయి నీళ్ళు వైరల్ ఫీవర్. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చేతులెత్తితే నేను చెప్పేస్తాను. వాక్యానికి మాత్రం కాన్సన్ట్రేషన్ ఇవ్వండి. ఎవ్వరు మీ తలను తిప్పకండి. మీ తలను అటు ఇటు తిప్పచ్చు, స్ట్రైట్ గా పెట్టమని సామెతలు పెడుతున్నాను. సో ఏమంటుందంటే, నేను పాడిన పాట రాత్రి ఎందు జ్ఞాపకము చేసుకుందును, హృదయమందును ధ్యానించుకొందును. పాడిన పాట మర్చిపోకండి. మనం కాసేపటికి హృదయమందును ధ్యానించుకొందును. జ్ఞానం అంటే ఇందాక మీరు పాడిన పాట ఒక పాట జ్ఞాపకం చేసి చెప్తా. ఇంకా ఒక పాట పాడగా ఏ పాట పాడిందమ్మా? చెప్పరా శిరీష, ఏ పాట పాడా? నువ్వయ్యా గొర్రెలాంటి స్వభావం, మంచి గొర్రెలాంటి స్వభావం, సాత్వికమైన స్వభావం, అయ్యా నీవేది మర్చిపోలేను అయ్యా అని అంటాం కదా. అంటే పాట చాలా నిజంగా మీనింగ్ఫుల్ సాంగ్స్ అన్ని. కానీ చిన్న శ్రమ వచ్చింది. అయ్యగారు ఫోన్, నేను శ్రమలు ఏంటయ్యా, మాకు సగం అంతా కూర్చొని ప్రార్థన ఏంటయ్యా, కానీ శోభం పెట్టుకోలేకపోతున్నాను. మరి పాట పాడు. నేను అనలేదండి, నేనంటే మీరు
టెల్ మీ ది ట్రూత్ యార్, టెల్ మీ ట్రూత్. ఇక్కడ సత్యం బహుళమైపోయింది. చెప్పేవాడు ఉన్నా వినేవాడు లేడట. ఇర్మియాకే అప్పుడు ఎదురైన పరిస్థితి అండి బాబు. వినేవాడు లేదు, వాక్యం అవసరం లేదు, నాకేం ఇస్తాం, ఏమి లాభము మాకు మీ సన్నిధికి వస్తే, మీ మందిరానికి వస్తే మాకేమైనా ఆశీర్వాదాలు పెరుగుతాయా? ఏం చేసుకుంటావు ఈ ఆశీర్వాదాన్ని? నీకు ఏర్పరచబడిన ఆశీర్వాదం ప్లస్ నువ్వు ఇద్దరు ఎక్కడ చేస్తారు మనైనది కనుక గుర్తుండదు కదా మనకి. నువ్వు మట్టి వంటి గుర్తుపెట్టుకుంటావా? కనపడే ఈ ఆకారము భూమికి సూటబుల్ అయిన సూట్ మాత్రమే. ఈ యొక్క ఆకారంలో భూమి మీదకు వచ్చి నువ్వు ఆయన కొరకు మరింతగా ఆయన భక్తిని ప్రచురపరచాలి. ఏం చేయాలి? ప్రచారం చేయాలి. ఏం చేయాలి? ఎంతమంది చేశారు? 15 మంది ఇస్తారు కదా. ఇందాక బాప్తిస్మం తీసుకున్నాము. బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఎవరు వచ్చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు. ఏం చేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు? రక్షణ గురించి ఫస్ట్ సర్వశక్తుల్లోకి నడిపించాలి. అది కంప్లీషన్ ఆఫ్ లైఫ్ సైకిల్. ఆఫ్ కోర్స్ రాగానే ఇమీడియట్ వర్క్ ఏంటో తెలుసా? రక్షణ. ఇందాక క్వశ్చన్ కూడా వచ్చింది కదా, ఏమేమి తెలియజేయబడతాయి? నీతిని గురించి, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేయాలి. అర్థమవుతుందా? ఇవేమి నోట్ల నుంచి రాలేదనుకో, పాట ద్వారా కానీ ప్రార్థన ద్వారా కానీ, ఏ అమ్మతో కూర్చొని ఓరం మా కబుర్లు చెప్తుంటా కదా, దాని బైబిల్లో ఉంది ముసలమ్మ ముచ్చట్లు. ముసలమ్మ ముచ్చట్లు అంటే ఆడవాళ్ళేనా? మగవాళ్ళు కూడా చెప్తూనే ఉంటారు, అందరూ చెప్తారు. ఇవన్నీ చెప్తూ ఉంటావు కదా. వీటిని బట్టి మాట్లాడేటప్పుడు ఏ మాట అయినా సరే, ఏ మాట అయినా గురించి అయినా మాట్లాడేటప్పుడు ఆయన గురించిన ఆలోచన రాని మాట నేను దీంట్లో తీసుకెళ్ళిపోతాను. అర్థమవుతుందా? ఏమండి ఇవన్నీ ఎందుకు? మన లోపల హ్యాపీగా ఉండలేకపోతే పోతుంది కదా. దేవుడు అసలు నేను భూమి మీద రప్పించింది జగత్తు యొక్క పునాది వేయబడుతున్నాడు సుమా. నీ బిడ్డకి ఎప్పుడు కడతావు ఇల్లు? ఎప్పుడు కడతావు ఇల్లు? చెప్పండి. సెటిల్ అయిపోయి నేను బాగున్నాను, అంత పిల్లడు ఏదో చక్కగా ఉంటుందని, ఎసెట్ ఉంటుందని కట్టాను అంటాం. అని దేవుడు నీకు ఎప్పుడు కట్టాడు తెలుసా? నువ్వు కూడా పుట్టాలి, మీ అమ్మ పుట్టాలి, నీ తాత పుట్టాలి, నీ 4 ఫాదర్స్ అందరూ పుట్టలేదండి బాబు. ఈవెన్ ఆదాము గారు కూడా పుట్టలేదు. ఆ టైంలో అసలు ఈవెన్ ఆదాము గారు కాదండి, ఎత్తే పుట్టక ముందు, అంటే భూమే పుట్టక ముందు, భూమి యొక్క పునాదులు అంటే అవి భూమే కాదు, జగత్తు అంటే ఇంక్లూడింగ్ కాస్మాలజీ, ఇంక్లూడింగ్ పైన మీకు కనబడుతున్న ఆకాశ నక్షత్రములు ఉన్నాయి చూసారు, అవి కూడా లేనప్పుడే దేవుడు నిర్ణయం చేసుకున్నాడట. ఎఫెసీ 2లో ఉంటుంది. నేను పాటలో రిఫరెన్స్లు అవన్నీ చెప్తే ఇంకా పెద్ద అయిపోతే మరి మీకు టైం అయిపోతుంది కదా. సో ఏమంటున్నాడంటే జగత్తు యొక్క పునాది వేయబడక ముందే ఆయన కొరకు సిద్ధపరిచిన క్రియలను చేయుటకు ముందుగా నిన్ను నిర్ణయించుకున్నాడు. ఎఫెసీ 2:10 ఇంటికి చదువుకోండి. ఒకసారి 10 సార్లు చదువుకోండి ప్లీజ్. మీ విజ్ఞత వస్తుంది. ప్లీజ్ మీకోసం కాదండి భూమి టైం పంపించింది, మీ పిల్లల కోసం కాదండి. మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎవరి బాధ్యతలు అన్ని ఒక బ్రిడ్జ్, ఒక వే వరకు వాళ్ళకి అన్ని నీ బాధ్యతలు నిర్వర్తించి టోటల్ గా ఎవరికి అప్పగించుకోవాలి? నువ్వు సిలువను ఉపేక్షించాలా? సిలువను మొయ్యాలా? మొయ్యాలా లేదా? మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. దేవుణ్ణి వెంబడించే టైంలో నీ శరీరం ఉంటుంది. ఎంత పాడలేదు అయ్యో నువ్వు బెదాయి కూర్చుంటావు అని నీ శరీరం ఇలాంటివి చెప్పి నిన్ను మోసం చేసేటప్పుడు శరీరమా నా మాట విను అని తీసుకొచ్చి ఇక్కడ పడేయాలి. వాక్యం యొక్క ప్రయారిటీ తెలిస్తే వాక్యం బ్రతికిస్తుందా? నీ క్రియలు బ్రతికిస్తాయా? ఎవరు చేసినట్టు వాక్యం బ్రతికిస్తున్నాము? ఈరోజు చదివారండి రక్తమని ఎంతమంది చదివారు? ఏమండి ఇక్కడ సభలోనే మనం 0 నథింగ్ అయితే పరలోకం అంతే అన్నాడు. వెంబడించేవాళ్ళు ఒక బాబాయ్ వద్దంటే వచ్చేస్తారు వేల మంది. వెంబడించేవారు అనేకులు, కానీ ప్రవేశించేవారు కౌంటబుల్. అర్థమవుతుందో?
చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాము వాక్యమే, ఈ వాక్యమే నన్ను బ్రతికించాను. అర్ధరాత్రి మాత్రం అసలు గుర్తు పెట్టుకోను. బ్రతికించేది కదా, బ్రతికించేది ఎవరు చూడండి. అందుకనే ఇప్పుడు మనం బాగా చదువుకుంటున్నాం, ఇక్కడ మంచిగా క్లీన్ చేసి పెట్టారు, మందిరం బాగుంది, మీరు కూడా స్నానాలు చక్కగా చేసుకొని మంచి బట్టలు ధరించుకొని వచ్చారు. ఇప్పుడు బాగా బురదలో ఉండిపోయి బట్టలు మాసిపోయి వాసన వస్తుంది అనుకుని ఏంటా అని చూస్తే వెనక ఒక మురికిగా ధరించుకుని బట్టలు ధరించుకుని ఒకరు వచ్చారు. ఏం చేస్తారు మీరు అందరూ? ఎవరో ఒకళ్ళు ఆన్సర్ ఫాస్ట్ వేసుకోవచ్చు. ఏం చేస్తాం? చిచి ఎవరా వాళ్ళు బయటకు పంపండి అంటామా లేదా? అంటామా? జాలి కామన్గా మనం చేస్తే చెప్పండి, దీనిలో ఏముంది? అవునా అవునా? ఎందుకని మనం నీట్గా ఉన్నాం అంతే కదా. కామన్గా నాన్న ఒకవేళ మరీ మనం స్మూత్ సోలింగ్ పర్సన్స్ అయితే పాపం కిందకే కూర్చోవా, మేము కూర్చోలేకపోతున్నాం అంటాం. ఈవెంతో ఉండలేము. ఎందుకని? పంపు కదా. ఇది కరెక్టా కదా చెప్పండి? కరెక్ట్ అని ఎలా చేసేది? కరెక్ట్ కదా. అయితే ఇది ఎంత కరెక్టో దేవుడు కూడా అనగా కీర్తన గ్రంథము 5వ అధ్యాయము, కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావు. నువ్వు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావు. చెడుతనమునకు చోటు లేదు. ఎవరికి ఎడతా? చెడుతనమునకు దేవుని యొక్క నో ప్లేస్. ఈ చెడుతనం అనేది ఎలా చేస్తుంది చెప్పండి? మంచోడంటే అసలు ఎవరితో మాట్లాడండి, అటు ఇల్లు తగిలించుకున్నప్పుడు ఇంటి తగిలించుకున్నప్పుడు ఆయన పనేదో ఆయన చూసుకుంటాడు. వాడు ఏమంటారు? లోకం మంచోడు అంటదా లేదా? చెడుతనం ఉందని తెలుస్తుందా? మాట్లాడండి. చెడుతనం ఉందని ఎవరికైనా తెలుస్తుందా? అమ్మాయి తలెత్తుకొని ఎలా అసలు తగిలించుకునే వస్తుంది. ఎలా తెలుస్తుంది? చెడుతనం లేదు. లోకం ఇలా జడ్జ్ చేస్తుంది, మంచి చెడుని ఇలా జడ్జ్ చేస్తుంది. నీ మంచి ఏంటో నీ చెడ్డ ఏంటో తెలిసింది ఎవరికో తెలుసా? అంతరంగమును పరిశోధించేవాడు ఆయన కనుక. అర్థమైందా? మీ మనసులో ఏమో చెప్పరాకు అంటావా లేదా? ఎందుకు మనకి తప్పదు. ఆడేమనుకున్నాడో తెలియదు. ఎవరు మాట్లాడితేనే కదా తెలుస్తుంది. చాలా మంది ఇంట్రోవర్ట్స్ అండి, అంటే లోపల చెప్పుకునే వాళ్ళ బాధను అసలు బట్టి మనం పసిగట్టలేము. వాడు పైకి ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు, బయటకు ఒకటి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. వాళ్ళు చదువుకోకుండా నాకెందుకు సిగ్గుపడ్డావు? నువ్వు చెప్తేనే నాకు తెలుస్తుంది అంటావా లేదా? ఇది మన స్టాండర్డ్. మన బయట వ్యక్తీకరించే పనుల వలన, బయట చేసే అనేక కార్యక్రమాల వలన మంచేదో చెడేదో చెబుతాం. దేవుడికి అధికారాన్ని అంతరంగములను పరిశోధించేవాడు. ఇది శాటిలైట్ నాసా శాస్త్రవేత్తలు అనుకునే వారికి కూడా ఇంతవరకు ఏమి తెలీదు. ఒక మనిషి యొక్క మనసును గురించి ఏమి తెలియదు. అందుకే మర్డర్లు ఆపలేకపోతున్నారు, ఆత్మహత్యలు ఆపలేకపోతున్నారు, అత్యాచారాలు ఆపలేకపోతున్నారు. ఏంటి ఇంత సెక్యూరిటీస్ ఆఫ్ పోలీస్ ప్రొటెక్షన్స్ ఉన్నా కానీ, ఇన్ని సెక్షన్స్ మార్చుకొని మన హ్యూమన్ లైఫ్ ని మనం బాగా మంచిగా లీడ్ చేద్దాం అనుకుంటున్నా కానీ, అయ్యో గడపకొకటి ఒక మంచి కెమెరా సెక్యూరిటీస్ పెట్టుకున్నా కానీ ఘోరాలని నేరాలని ఆపుకోలేనటువంటి దుస్థితి మానవునిది. ఎందుకంటే మనిషికి నటన వచ్చింది కనుక. అందుకే ఆలోచనలు చెప్పేటట్టు మనుషుల్ని నేను చేసినందుకు నేను హృదయంలో సంతాపం ఎప్పుడో ప్రకటించేది. మీరు చచ్చారు నా దృష్టిలో, చచ్చిపోయారు వాడు. అదే నేను పరిశుద్ధత కలిగిన వాడిని, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడరు అనే ధర్మశాస్త్ర మాటలు రాయించిన వాడిని చదవకుండా వినకుండా, నేను అసలు ధ్యానించమంటే చెప్తే పట్టించుకోకుండా మాకు ఇది ఇచ్చే ఎన్ని వాళ్ళు నేను అడగకుండా ఇచ్చారు గాలి. నాయన ఈ రోజుకి సరిపడా గాలి ప్లీజ్ నాయన ఏమన్నా అబ్జెక్షన్ చేసి అడుగుతున్నారు మీరు ప్రేయర్స్ లో? ఎవరిచ్చారు ప్రాణవాయువు చెప్పండి?
వాళ్ళు లేరు సార్ కదా, ఆయనతో వ్యాపారం మొదలు పెట్టేశారా మీరు? ఆయనతో వ్యాపారం మొదలు పెట్టేశారా? ఎంతో శాంతిమయుడు, ఎంతో ప్రేమమయుడండి. నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా చేస్తారా అని తానే స్వయంగా కొరడాన్ని పేర్కొన్నది కొట్టాడట. ప్రేమమయుడైనా చిరుకోపం చూపిస్తేనే నా మందిరంలో చాలా బదులైపోయింది. చాలా మంది అవిశ్వాసులు, శరీరపరమైన మనసు కలిగి ఉన్న వాళ్ళు వ్యాపారం ఏదో చేయాలనుకుంటారు. అయ్యో, ఒక ఆత్మను రక్షించడం ఈ రోజు చివరి ఏమండి, ఇది మంచి రోజులా? మీరే అంటున్నారు రాడుగా చాలా రోజులు వచ్చేసింది. బైబిల్ ఎప్పుడు చెప్పింది? మొదటి 100 సంవత్సరాలు. ఈ దినములు అంత్య దినములు ఎప్పుడు చెప్పాడు? మొదటి 100 సంవత్సరాలు. యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటే చదవండి. అన్ని రిఫరెన్స్లు ఇస్తే కుదరదు. బైబిల్ చదవాలి. చదివితేనే విజ్ఞత వస్తుంది. చదివితేనే చదవకపోతే ఇగో ఇలాంటి అసెంబ్లీ చేయించినప్పుడు మీ కుటుంబాలుగా రండి. మీకు వయసు ఎందుకు ఫిక్స్ అయిందో తెలుసా? ఈ టైం వరకు మీరు నా మాటలు విని నా కొరకు సాక్షిగా బ్రతకడానికే టైం. ఆత్మకు టైం ఉందండి, ఆత్మకు చావు ఉందండి. అసలు మీకు ఆత్మ ఉందనే తెలియదు, కానీ మీకు చెప్పాలి. నా శరీరం, నా ఒళ్ళు, నా పెన్ను, నా ఇల్లు అన్నప్పుడు నువ్వు కనపడుతున్నావు, నీ ఇల్లు కనపడుతుంది. నా చెయ్యి అన్నప్పుడు చెయ్యి కనపడుతుంది. నేనెక్కడ? నేను పైకి కనపడుతున్నా. నేను కాదు. శరీరము కేవలము నిష్ప్రయోజనము. యోహాను 6:63లో నిష్ప్రయోజనమైన దాని మీద మీరు శ్రద్ధ పెడితే ఏది దిద్దుతారో దాన్నే పోస్తారు. అవునా కదా? ఆత్మయే ఏం చేస్తుంది? మరి ఆత్మ గురించి చెప్తుందా మీకు? వండుకున్నాం తిన్నాం వెరైటీ. ఎన్ని వెరైటీలు అండి! ఇక్కడ తింటే వదిలేసారు. ఇప్పుడు ఆకాశంలో ఏలాంటి తింటారంట. ఫుడ్ ఎలా తినండి? విపరీతమైపోయింది. మానవుని యొక్క బుద్ధి విపరీతమైపోయింది. అది ఎప్పుడో చెప్పేశాడు. కానీ ఆ విపరీత బుద్ధిని కట్టడి చెయ్యాలి అంటే రోజుకొకసారి ధ్యానం చదువుకోవాలి. అది కూడా లేదు. ప్రతిదినం దివారాత్రములు చదువుతున్నారు. కానీ ధ్యానం వదిలేదు. ధ్యానం అంటే ఏంటి? ఇప్పుడు చదివి నీ మాట సాయంత్రం దాకా ఆలోచించుకొని, అయ్యో బాబో ఇలా చదివాడు కదా, 77 కీర్తనలు 6వ వచనంలో, నాయన పొద్దున ఆవేశంలో ఆనందంలో నీ సన్నిధికి వచ్చానని పాడేశాను. నాయన రాత్రి అందు ధ్యానించుకుని నీ తీర్పుకు నేను నిలబడాలని నా ఆత్మను సంసిద్ధం చేస్తున్నానంటే ఆయన ఒక పాట రాతామంటే దేవుడికి ఒక కొత్త కీర్తన రాసే మైండ్ సోల్ వచ్చేసిందంట. దావీదు గారు మీకు వచ్చిందా? కనీసం విజ్ఞత కలిగి ప్రార్థన, నాయన ఏది అడగాలో తెలియనంత విచక్షణ లేని మైండ్ లోకి ఆత్మను పంపించేస్తున్నావా? ఇంకొక మాట చూడండి. అదే కీర్తన గ్రంథము 89వ కీర్తన 7వ వచనం. పరిశుద్ధ దూతల సభలో ఆయన గట్టిగా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధుల దూతలు ఎలాంటి వాళ్ళు? మీరు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా ఉంటాను. చూడండి, దూతలు ఎలాంటి వాళ్ళు? పరిశుద్ధులు. మనం దేవదూతలే పరిశుద్ధులుగా ఉన్నారు. ఆ పరిశుద్ధ దేవదూతల మధ్యలో దూతలంటేనే పరిశుద్ధులు అంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయనట. అతి భీకరుడు, భయంకరుడు. ఎవరట? నువ్వు అనుకుంటున్నట్టు ప్రేమమయుడు కాదట. ఆయన భయంకరుడు. భయం బాబోయ్, చూస్తేనే భయం అవుతుందని ఎవరిలో లోకంలో ఉన్న మనుషులు చూసి అంటావు కదా, శరీర రూపాన్ని చూస్తే భయపడతావు కదా. పరిశుద్ధ దేవదూతల సభల మధ్యలో ఆయన అతి భయంకరుడు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలి భూమి మీద? ఎంతగా నీ శరీరాన్ని కాపాడుకోవాలి? నువ్వు కాపాడుకుంటున్న ప్రతి క్షణం నిన్ను వెంటాడి వేధించే సాతాను నిన్ను గోధుమలను జల్లించినట్టు జల్లిస్తాను. అనుమతివో యోగును అడిగినట్టు అడుగుతుందట. పడిపోయారు చాలా మంది, కోట్ల మంది పడిపోతే నీ గురించి నేను ప్రార్థన చేయడం తప్ప ఏం చేయలేకపోతున్నాను. ఎందుకంటే పరీక్షలో ఉన్నావు నీవు. పరీక్షలో ఉన్న నీవు నెగ్గడానికి లేకపోతే నీకిచ్చిన ప్రతి వసతి నిరుపయోగం. శరీరం ఆరోగ్యం ఉంచావు నాయన, థ్యాంక్ యూ.
ఒక మాట చూపించడం నా ఆత్మకు ప్రేరణ ఇస్తాం. చూడండి 20వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా 9వ వచనం చదవండి. ఆయన పేరు నేను ఎత్తును, ఆయన ఏమనుకున్నాడంటే ఇర్మియా భక్తుడు, ఇక నేను ఆయన పేరు ఎత్తను, ఎందుకంటే దినమెల్లా యెహోవా మాట నాకు అవమానములనే అపహాస్యములకే ఎటువంటి కారణం కదండి, కారణమైపోయింది. ఇక నేను ఆయన పేరు ఎత్తను అనుకుంటే ఆయన నామమును కూడా నేను ఇక ప్రకటించను అనుకుంటే ఏమన్నా అని నేను అనుకుంటున్నా. ఏమైందట? అనుకున్న వెంటనే ఏమైందట? అది నా హృదయం ఎంత మంచి తెలుసు నువ్వు చెప్ప, మేలైనది మేలు చేయాలి అని హృదయం అంట మండుతుందట. ఏమని? అని నా హృదయములో నేను అనుకుంటున్నా, అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉంది. అగ్ని ఎముకల్లో ఉంటే ఎట్లా ఉంటుంది? జాయింట్ పెయిన్స్ ఉన్నా చెప్పాలి. ఎట్లా ఉంటుంది? కూర్చుంటారా పడుకుంటారా? నేర్పి బాగా ఆపరేటివ్ వచ్చినట్టు నిద్రపడుతుందా? అట్లా ఉందట ఇర్మియా గారికి. అందుకని నేనేం చేశానంటే నేను ఓడ్చి ఏడ్చి విసిగి ఉన్నా. వద్దు నేను చెప్పను, నాయన నా వల్ల కాదు, నాకు అవమానం లేదు, నిందలే, బాధలేదు, నీకు ఈ మాట చెప్తుంటే హేళన అయిపోయింది నాయన ఇర్మియా అనుకుంటే అన్నట్ట నేను ఓడ్చి ఏడ్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. ఏంటంటే ఇర్మియా గారికి అది దేవుడికి భయపడే వాళ్ళు ఎవరు చెప్పడానికి మానరు. అర్థమైందా? మీరెవరు దేవుడికి భయపడతాము, దేవుడి గురించి చెప్పడం. అరే ఇన్ని సంవత్సరాలు చూస్తూ బాప్తిస్మం తీసుకోలేదా మీరు? దేవుడి విలువ తెలియలేదా మీకు? వాట్ ఏ షిట్ యు ఆర్ డూయింగ్, వాట్ ఏ షిట్. దేవుడు లోకాన్ని పెంటతో ఎంచుకోమనంటే మీరు సంఘంలోకి వచ్చి లోకానంతా సంఘంలోకి తెచ్చి లోకపు వ్యాపారాలు ఇక్కడ చేయడానికి చూస్తుంటే దేవుడు ఓర్చుకోడు. అందుకే ఏమన్నాడట? నేను చెప్పగా ఉండలేదు, నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని, వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేము చాటిస్తాం. అది మీ దుర్మార్గులు అన్నారా? అది ఇంకో ఇక్కడ నుంచి మీరు దుర్మార్గులు అని చెప్తున్నావు కదా, నేనే దుర్మార్గుడు అనేటువంటి ప్రజానికం క్రీస్తు పూర్వంలోనే తయారైపోయారట. సంఘంలో వాళ్ళు అంటున్నారు, కొద్ది మందినైనా అగ్నిలో నుండి మా కాన్సెప్ట్ అది చూడండి. మా యూట్యూబ్ ఛానల్లో అగ్నిలో నుండి కొందరినైనా లాగండి. ఎవడన్నా అగ్నిలో కాలిపోతున్నాడంటే వాటర్ తాగుదాం, ఇది చేసుకుందాం, పార్క్కి వెళ్దాం, పిక్నిక్ వెళ్దాం, ఇవన్నీ ఉంటాయండి. అంత్య దినములలో ఎలా ఉందండి, మనుషులే అపాయకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయి ఎంత ఘోరంగా ఉన్నారండి, ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారండి. మరి వాళ్ళు మార్చవలసిన బాధ్యత నీకు లేదా? ఆయన చెడుతనము ఆయన అంటూ చోటుగా నువ్వన్నా నేను నాకు ప్లేస్ ఇస్తాం. చెడ్డోడైతే మనం మంచోడు అంటాం, అవునా కదా? కామన్గా. కానీ దేవుడు అట్లాంటిది కాదు. చెడుతనం నాకు నో ప్లేస్. అంత స్ట్రిక్ట్ అనమాట మన తండ్రి దేవుడు. కానీ ఆయన ఎంత ప్రేమ మీద నిరూపించుకున్నాడు తెలుసా? నా బిడ్డలందరినీ నేను జగత్తు పునాది వేయకపడకుండేదో నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. కుమారుడైన క్రీస్తు ద్వారా వీళ్ళందరినీ మళ్ళీ నేను దగ్గర పెట్టేసుకుంటాను. ఆ రక్షణ విలువ అర్థమైందా? గుడ్ ఫ్రైడే చేసుకోవడం వరకు, ఈస్టర్ వరకు వెళ్ళిపోయి ఆగిపోయాము. అది ప్రారంభంలో చేయొచ్చండి. ఎంత మేలు చేసామైనా, ఎంత బాగా చేసామైనా అని ఇప్పుడు చేయొచ్చు. పోను పండగ చేసేసుకుంటున్నాం. దాన్ని పండగ కంటే అతి పండగ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మనకి. పరలోకం అంటున్నాం తెలుసా మీకు? ఓ పాస్టర్ గారు అన్నారండి, ఏమో పరలోకం ఉండదు, ఆఫీస్ వచ్చారు అంట. పాస్టర్ గారు ఏం విన్నావు, ఏం చదివావు, ఏం గ్రహించావు? ఇక్కడే తిని త్రాగి సుఖిద్దాం అనుకుంటున్నావా? అయితే ఈ జీవితము కొద్ది కాలమే. అవును కదా, ఎవరికి 18-19 ఈ జీవిత కాలం అంటుంటే మేము క్రీస్తునందు ఏమైనా బతుకున్నామైనా, క్రీస్తునందు బతికామంటే నీకంటే దౌర్భాగ్యం లేదా అనడం లేదా? ఏమంటే ఇవన్నీ బైబిల్లో రాయించిన పౌలు గారు ఆత్మవేశం వల్ల మాట్లాడే బాబాయ్ కూర్చొని ప్రశాంతంగా బుద్ధి జ్ఞానోదయం చెట్టు కింద కలిగినట్టు ప్రశాంతమైన నిర్మలమైన మనసుతో కాదు, దైవావేశము కలిగిన ప్రతిదీ మాట
ఎవడైనా తన శరీర బరువు తానే భరించాలి కదా, అవునా కదా? మీ బరువు ఎవరు నమ్మవుతున్నారా? ఎందుకంటే ఇవన్నీ పెట్టుకొని బాధపడుతూ ఎప్పుడు చేత కలిగి ఉంటారండి. కూరడు బారెడు చేస్తారండి, చేస్తారా? బారెడు కూరడు చెయ్యినప్పుడు మీకెందుకు? దేవుని మాటతో నెమ్మదిగా ఉన్నాను నీ పరిశుద్ధాలయంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని చదవడం కాదు. 1000 కాదు, ఇంకొక గంట ఉండడం చూద్దాం. శరీరం కూర్చునేది మీరు కూర్చుంటారన్న ఆత్మ సిద్ధమే కానీ శరీరం నో యూస్. ఎందుకంటే దానికి పట్టనివ్వదు. దానికి విషం వాక్యం అంటే నమ్ముతున్నారా? అన్ని పౌరులు దీన్ని ఒకే వాళ్ళు ఏం చేస్తారు? ఏంటో తెలుసా? శరీరంలో ఒక నియమం ఉన్నది. అది తెలుసా? పాప నియమము. చెయ్యాలన్నా మంచి చెయ్యాలనుకున్నా అప్పుడు చేయలేకపోతున్నానండి. ఇంటి దౌర్భాగ్యపు స్థితి నుంచి నేను కాపాడేది ఎవరు? ప్రార్థన చేశారు ఎప్పుడైనా? ఏమైనా వాక్యంలో కూర్చున్నామంటే నా శరీరం ఒప్పుకోవట్లేదు, ప్లీజ్ అయినా ఇంకో మళ్ళీ ఇంకో రోజు లాంటిది పెట్టించండి, మాకు వాక్యం చెప్పించండి. నోబడి కానీ పరిశుద్ధుల లెక్క పూర్తన్నారు. పరలోకానికి వెళ్ళవలసిన సంఖ్య ఒకటి ఉంది. ఆ సంఖ్య పూర్తయ్యే వరకు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను సకల జనుల సాక్షాత్తు విన్నావా? విన్నాయా? ఎప్పుడు? మహాసభ కాలం వస్తుంది. ప్రత్యక్ష దేవుని ఎదుట ప్రత్యక్షం అయిపోతాం మనం. ఈ శరీరంతో దేవుని ఎదుట ప్రత్యక్షం. మీరు ఈ శరీరము అంటే ఈ శరీరమే అక్కడ కనబడుతుంది. కానీ ఈ శరీరంకి ఇప్పుడున్న రిస్ట్రిక్షన్స్ ఆఫ్టర్ డెత్ జీవ పునరుద్ధానంలోకి వెళ్ళే వారికి ఒక కెపాసిటీ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. మరణ పునరుద్ధానంలోకి వెళ్ళే వారికి ఇంకొక కెపాసిటీ ఆఫ్ పవర్స్ ఉంటాయి. ఇవన్నీ తెలియాలంటే మీకు సభలు జరుగుతూనే ఉండాలి. మీరేమో ఇంకనో ఆదిమ హెబ్రోలు రాసిన పత్రికలో చెప్పాడు, ప్రారంభ వాటిల్లోనే ఇంకా మీరు ఉంటే లోతులోకి ఇప్పుడు వెళ్తారు. పాలు తాగవలసిన సమయంలో ఇంకనూ ఘనాహారం తీసుకోవాల్సిన సమయంలో ఇంకా లిక్విడ్ ఫుడ్డే తింటానంటే నువ్వు ఏమంటావు? నీ బిడ్డని 18 ఏళ్ళు వచ్చేవా ఎదవా? అన్నం ఉడకబెట్టి పెట్టాను తిని చావు అంటావా లేదా? నువ్వైతే అలా చెప్పచ్చు. నీకు మాత్రం చిన్న గొర్రె పిల్లలు అని నువ్వు కూడా 50 ఏళ్ళు వచ్చిన వాడు. పాడటం తప్పు కాదండి, పాడటం తప్పు కాదు, అలా ప్రవర్తించడం తప్పు. 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా నీవు నేను నీ యొక్క సర్వ సత్యములోనికి సత్యం ఉంది, సర్వ సత్యము ఉంది. అవన్నీ తెలియాలంటే ప్రేమే నిన్ను ఎప్పటికైనా కాపాడుతుంది. ఒకప్పుడు ఏమన్నా వాళ్ళంతా అన్ని మనమంతా పరిశుద్ధులు. సో వాళ్ళతో మనం కలవకూడదు, మనం వాళ్ళతో కలవకూడదు. ఇది మన ఇన్స్ట్రక్షన్. ఎప్పుడైతే వాక్యము నీకు లోతుల్లోకి వెళ్ళిపోయావని, అయ్యో ఒకప్పుడు నేను ఇట్లాంటి వాడిని కదా, మంచివాడైనా చెడ్డవాడైనా నేను ప్రేమించాలి, ఎలాగైనా వాడిని లాక్కొచ్చి
చేయాలి ఆయన, నా తెలివై సరిపోతుంది, నీ జ్ఞానము ఇవ్వయ్యా అన్న మహాజ్ఞాని. ప్రపంచంలో ఎవరు అనుభవించినటువంటి సుఖభోగములను అనుభవించినటువంటి మహాజ్ఞాని ఏమన్నట, లేకపోయినా నడి వయసు గతించిపోతాయి కానీ గనుక కనుక నీ హృదయములో నుండి నీ హృదయములో నుండి ఏం చేయాలట, వ్యాకులం ఒకటి పుట్టదండి. ఏమంటాడు ఇవాళ వంకాయ కూర ఏమన్నా నాకేంటో పెనం ఒకటే ఇంట్లో ఒక వేసినే వ్యాకులం. ఆయన ఇంట్లో నేను ఎప్పుడు పోతారు ఏంటో, ఇది వ్యాకులం, శరీరం గుర్తించే వ్యాకులం. చావైతే లాభము, ముందు మాట ఏంటి, చావైతే లాభం. బ్రతుకుటే క్రీస్తు, చావైతే వ్యాకులంలో ఈ మాట ఉంటుంది. నెమ్మదిగా ఉన్నాను, హ్యాపీగా పోతాను. చచ్చిపోవడం పెట్టండి మీకు తెలియదు, రోజు తెలియదా నువ్వు పరీక్షలోకి వెళ్ళిపోయింది. అందుకే ఏ నాటికి వినాలి, ఇవి కూడా శ్రమ. ఏ శ్రమ వచ్చినా నష్టం వచ్చినా ప్రాణం పోతున్న ఈ శరీరం ఇలా చీకిపోతున్నా సరే ఐ విల్ గో అండ్ సీ మై గాడ్. ఎవరన్నారు? యోగు గారు. ఈ శరీరం ఇలా చీకిపోయిన అంటే బాహ్యంగా కనపడబడే ఈ శరీరం మొక్కలైతే చీకిపోయి ఇంకో రసిగారిపోతున్న అబ్బా బూడిద దురదకి ఆ యొక్క పుండి యొక్క బాధకి నేను బూడిద అద్దుకున్నా నా శరీరం నా మాట అయినా సరే నేను దేవుని వదిలిపెట్టను. ఉందండి మాట కడుపులో గడ్డాలని తెలియదు, అది కరిగిపోవాలి, ప్రార్థన చేసి ఏం చేయాలి. ఆపరేషన్స్, మెడికల్ టెక్నాలజీ పెరిగిపోయింది తెలుసా మీకు. నా మీద పద్దాకా ఆధారపడమాకంట, టెక్నాలజీ తెచ్చేస్తా ఉన్నాను. కొన్ని క్యాన్సర్లు కూడా మందులు వచ్చినాయంట, అవునా కదా. పెడుతుంటే మీరే మళ్ళీ ఫాస్ట్ ఇబ్బంది పెడుతుంది. రోగము కుదరని వాటికి నీ విశ్వాసమే నీకు స్వస్థపడుతుంది అన్నడే లేదు దేవుడు. ఇవన్నీ పొరగొక్కులే కబుర్లేండి మాకు చాలా. నీలో నీ హృదయంలో పుట్టే వ్యాకులమును ఏం చేయాలి, తొలగించుకో. వ్యాకులాన్ని తొలగించుకో. ఇది దేవుని యొక్క మనసు నుండి వెలువడుతున్న వేదన. ప్రియమైన సంగమా, వేదన హృదయంలో పుట్టించేస్తుంది. నేను తొలగించుకో. ఎప్పుడు పోతాను మనుషులందరినీ పట్టి పీడిస్తున్నాను, నేను ఎప్పుడు తెచ్చిపోతాను. వ్యాకులాన్ని హృదయం నుంచి తొలగించుకో. నీ దేహమును అది నీ దేహమును చెరుపు దానిని తొలగించు. ఏదైతే నీ దేహాన్ని చెరిపేస్తుంది అనుకుంటున్నావో దాన్ని తొలగించే. ఇబ్బంది పెడతా ఉంటుంది. అసలు నీ పరిస్థితి ఏంటి, నీ ఆర్థిక పరిస్థితి ఏంటి, నీ పిల్లల పరిస్థితి ఏంటి, ఇలా వ్యాకులు కలిగిస్తుందండి. అది శరీరపు తత్వము. శరీర తత్వము కలిగిన వాళ్ళు ఎవరు పరలోకాన్ని స్వతంత్రించుకోలేదు. అందుకనే యెషయా గ్రంథము 26 ఇంత చెప్తున్నా. యెషయా గ్రంథము ముగించేస్తానండి. 5 minutes చూసుకోండి. 10కి వచ్చామండి. 10:30 3 గంటలు వెయిట్ చేసాం. ఇంకొక 5 minutes వెయిట్ చేయండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 10వ వచనం. దుష్టులకు దయ చూపినను ఏంటండి, ఎవడన్నా దుస్తుడు రావాడు, దుర్మార్గుడు రావాడు. ఇప్పుడు మన కర్ణాటకలో ఒక పీజీ డాక్టర్ని మహా క్రూరంగా హత్య చేశాడు. వాడిని దుస్తుడు వాడిని చంపేయండి, వాడిని బయటికి లాక్కొచ్చి ఎట్లయినా వదిలేసాను కదా అంటున్నారా లేదా. దుస్తుడికి దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. వ్యాకులం, హృదయంలో వ్యాకులం, శరీర తత్వం అది. సో వాడుకున్న ఒక సింటమ్ చెప్తున్నాను చూడండి. దుస్తుడికి దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. సో ఏమవుతున్నాయన, వారు ధర్మక్షేత్రములలో, ధర్మక్షేత్రం ఇన్ సెన్స్ ఏంటంటున్నారు, సంఘమే. ధర్మం చెప్పబడుతుంది ఇక్కడ, నీతి చెప్పబడుతుంది ఇక్కడ. ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్మ్యమును ఆలోచన చెయ్యరు. పైగా ఆలోచన చెయ్యకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, అన్యాయమే చేస్తారు. ఏం చేస్తారట, అన్యాయమే చేస్తారు. ఈరోజు జపాన్ మొన్నే కదా తుఫాన్ వచ్చింది, రెడ్ స్కేల్ మీద 7.5 సంథింగ్ వచ్చింది. అయిపోయిందనుకున్నా మహాతో 10 మంది తెచ్చుకోండి. కానీ ముందు
రాబోయే ఒక 2-3 months లోపే పెద్ద మహా పెద్ద తుఫాను లాంటి సునామీ అంటారో హరికేన్ అంటారో పెద్దది రాబోతుందని సైంటిస్టులు ముందు హెచ్చరిక చేశారు. ఎంతమంది టార్గెట్ తెలుసా? 3 లక్షల మంది. 13 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ ఆస్తి నష్టం జరగవచ్చు. మీరు జపాన్ చిన్నది టెక్నాలజీలో ఏమో కనబడిన జీడిపిలో 3rd place, వరల్డ్ వైజ్ 3rd place జీడిపి రేట్లో ఉంది. తుఫాన్లు ఎస్కేప్లు వాళ్ళకి ఏం తక్కువ కాదు. ఎట్లా వస్తాయి తెలుసా? ఒక 1000-1500 సంవత్సరాలు వాళ్ళకి ఒక అలారం వస్తుంది. ఏవో మీరు ఈ చెట్టు కిందకి వెళ్ళిపోవాల్సిన వెళ్ళిపోండి, లేదా ఓపెన్ ప్లేస్ రావాల్సిన వెళ్ళిపోండి, లిఫ్ట్లో ఉన్నారా మీకు అలర్ట్ వస్తుంది, మీరు ఎదురుగా ఉన్న ఓపెన్ ప్లేస్లో నిలబడిపోండి. అలాంటి టెక్నాలజీ కలిగిన వాళ్ళందరూ ఎట్లా తెలుసా? అక్కడ పిఎం గారు కూడా ఆగిపోయారట. కార్యాలయాన్ని ఆయనకు ఉంటాయి కదా, ఎన్నో థౌజండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని చూస్తూ ఉన్నారట. ఎందుకు? దీన్ని తప్పించేసుకున్నాం. అవుతుందా? అవును. ప్రపంచం చాలా చాలా అతి దగ్గరలో ప్రమాదానికి ఉంది. వింటారా? వినరా? మీ విజ్ఞతకి వదిలేస్తుంది. దేవుని వాక్యానికి మీరు ప్రాధాన్యత ఇవ్వకపోతే మీరు ఏది వింటారో ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుంది. తండ్రి ఎంతో చూపించుకుంటుంది, ఎంతో అందరి కలిగిన హృదయంలో ఈ వాక్యం చేత కట్టబడుతుంది. అనారోగ్యంగా ఉన్న ఈ మాటను ప్రకటించుకున్న అవసరం తెలిసి నెమ్మదిని, ఆరోగ్యాన్ని, శక్తిని, బలం ఇచ్చినదేమో. ఆత్మ ఎంతలో ప్రేరణగా ఉన్నా కానీ సమయం ప్రతికూలత వల్ల మాట్లాడటం క్షమించండి. ఈ బిడ్డలకు ఈ మాటలు చాలా అవసరం ఉన్నాయి. అందరము ప్రమాదంలో ఉన్నాము. ఎవరు మీకు లేదు. అందరూ దేవులను గురించి మహిళలు పొందలేకపోతున్నాము. ఇక నుంచి హృదయ వ్యాపారం ఆలోచించి మా శరీరాన్ని చెప్పే ప్రతిదీ పక్కకు పెట్టేసి చెడుతనానికి చోటికని నీవు పాపులైన మమ్మల్ని ప్రేమించి మీ దగ్గర పెట్టుకోవడానికి మీకున్నారని బలిగా అనిపించాం. బిడ్డలందరూ జాగ్రత్తగా ఉన్నారు. వినిన వారు కేవలం వినివారు మట్టుగా ఉండకుండా వారు విజ్ఞతని బట్టి నేను మీ కొరకు పాటుపడే శక్తిని ఇవ్వండి. విధమైన సమయాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరిని, అధ్యక్షుల వారిని, నేను మిగతా పెద్దలందరినీ నడిపించే వారిని జ్ఞాపకం చేసుకుని ఆయుష్ను, ఆరోగ్యము ఇవ్వండి. మరింత మంచి కార్యక్రమాలు మీ సంఘం నుండి వెలువడటానికి సహాయం చేయండి. అందరూ సర్వసత్యంలో వెళ్ళి నేను మీ గురించి విజ్ఞతను మంచితనం అందరికీ ప్రజలుపరిచే భాగ్యము అనుగ్రహించలేను పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి నామమున తండ్రి. అందరికీ దేవుని నామమున